అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ నెల 27వ తారీఖు రోజు కరెంటు ఛార్జీల బాధుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాటను నిర్వహించవాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఆ ఆదేశానుసార ప్రకారము ఈ నెల 27వ తారీఖు కరెంటు ఛార్జీల బాధుడిపై మేము పోరుబాట నిర్వహిస్తున్నాం. పోరుబాటలో భాగంగా ప్రతి ఒక్క విద్యుత్ వినియోగం చేసేటువంటి ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారుడు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రతి ఒక్కరూ ఆ రోజు పోరుబాటులో ముందుండి కరెంటు ఛార్జీలు పెంచుకోకుండా పెంచినటువంటి వాటిని తగ్గించవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. కాబట్టి మీరు ముందు ఉండి నడిపించవలసిందిగా కోరుచున్నాం. అంతేకాకుండా ఈ విద్యుత్ పెరుగుదల వల్ల దాదాపుగా మన పైన ఎంత బాధలు పడుతుందంటే దాదాపుగా 15,485.36 కోట్లు అమౌంట్ మన పైన పడుతుంది. దీనివల్ల ఎంత పెరిగిందో చూడండి. ఒకసారి గతాన్ని ఆలోచన చేసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో మేము గెలిస్తే మేము కరెంట్ ఛార్జీలు పెంచము అన్నటువంటి ఒక హామీని ఇచ్చారు. అది ఇప్పుడు ఆ హామీని వెనక్కి తీసుకుంటున్నాడు. అలాగే ఏదైనా వైసీపీ పెంచి ఉన్నట్టయితే కూడా వాటిని కూడా తగ్గిస్తామన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి 200 యూనిట్లను కూడా ఉచిత విద్యను కూడా తీసివేయడం అనేటువంటిది కూడా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం నడుము బిగించి ఈ కరెంటు ఛార్జీలు పెంపుదల చేయకోకుండా మనం పోరుబాట సాగించవలసినటువంటి ఆవశ్యకత ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారునికి కూడా ఉందని చెప్పేసిందను. అందులో వైఎస్ఆర్సీపీ ముందుండి మిమ్మల్ని అందరినీ నడిపిస్తుందని చెప్పేసి ఈ పోరుబాటతో భయపడి కూటమి ప్రభుత్వం ఏవైతే పెంచినటువంటి కరెంటు ఛార్జీలు తగ్గించవలసిందిగా కోరుతున్నాం. ఇంతేకాకుండా ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్లో ఏ విధంగా కరెంటు ఛార్జీలపై ఆయన మాట్లాడారు అన్నటువంటి విషయాన్ని క్లుప్తంగా 27వ తారీఖు ప్రజలకందరికీ విన్నవించడం జరుగుతుంది. 27వ తారీఖు ఉదయం 10:30 కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుండి ర్యాలీగా ఇక్కడే ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ ఆఫీసు డిఏ ఆఫీసు వరకు వెళ్ళి డిఏ ఆఫీసు దగ్గర ధర్నా చేసి అక్కడ ఆయన రిక్వెజేషన్ ఇచ్చి ఈ విధంగా కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు, ఇవి తక్షణమే తగ్గించాలి, ఈ పెంచేటువంటి దీన్ని మీరు వెనక్కి తీసుకోవాలి, లేకుండా పోతే పోరుబాటును ముందుకు మేము తీసుకెళ్తాం, ఈ కరెంట్ ఛార్జీలు తగ్గించేంత వరకు ఈ పోరుబాటును తగ్గించే ప్రసక్తి లేదని చెప్పేసి అక్కడ ఆయన విన్నవిస్తూ గవర్నమెంట్ కూడా హెచ్చరించేటువంటి ఏర్పాటు చేస్తాం. ఈ గవర్నమెంట్ మా హెచ్చరికను తీసుకొని తగ్గించినట్లయితే ఓకే, లేదంటే ఈ పోరుబాటును ముందు సాగిస్తామని చెప్పేసి నన్ను ఈ పత్రికా ముఖంగా అందరికీ మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేను ఇంకోరో వైఎస్ఆర్సీపీలో ఉపయోగించేటువంటిది కాదు, ప్రతి ఒక్కరూ ఈ కరెంటును ఉపయోగిస్తున్నారు, ప్రతి ఒక్కరిపైన ఈ కరెంటు భారం అన్నటువంటిది పడుతోంది. కాబట్టి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఉందని చెప్పేసి మనం నిలదీయాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పాటు చేసింది. కాబట్టి మీరందరి సహాయ సహకారాలు కూడా ఆ రోజు మాకు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తర్వాత ఈ చిరు మీటింగ్ ఇచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అలాగే పత్రికా సోదరులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై జగన్. రేపు అంటే 27వ తేదీ డిసెంబరు జరగబోయే ర్యాలీకి ఇక్కడకు వచ్చేసినటువంటి ఇక్కడి నుంచి పిలిపిచ్చేకి ప్రతి పార్టీ నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు అందరికీ పిలుపునిచ్చే విధంగా ఇక్కడి నుంచి ఒక పోస్టర్ విడుదల చేసి ఇక్కడకు ఈ పోస్టర్ను విడుదల చేయడానికి వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వము అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలయ్యి ఏదో మేము సూపర్ 6 చేస్తాము, సూపర్ 6లో ప్రజలందరూ బాగుపడిపోతారు, సూపర్ 6లో మేమంతా చెప్పిన వాగ్దానాన్ని అన్నీ చేసి చూపిస్తాము అని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఇంతవరకు పత్తా లేకుండా వెళ్ళిపోయినారు. దానికి తోడు ఈరోజు 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రజలపై భారం మోపుతూ ఈ కరెంటు ఛార్జీలు పెంచడం అనేది చాలా అన్యాయము, ఘోరము. దీన్ని మేమంతా నిరసిస్తూ మన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ
ప్రధాన ప్రతిపక్ష పార్టీ మేము ఉంచి నిరసన తెలియజేస్తూ రేపు 27వ తేదీ కదిరి నియోజకవర్గంలో మన మక్బూల్ అన్నగారి ఆధ్వర్యంలో ఒక ర్యాలీని తలపెట్టినాము. ఆ ర్యాలీకి ప్రతి ఒక్కరూ రావాలని ఇక్కడి నుంచి పిలుపునిస్తున్నాము. ఆ ర్యాలీలో ఇక్కడ ర్యాలీగా బయలుదేరి మేము వచ్చేసి ఈ ఆర్ఎండ్బి పక్క నుండి కరెంటు ఆఫీస్ దగ్గరికి పోయి వాళ్ళకు ఒక వినతి పత్రం ఇచ్చి ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే కళ్ళబుల్లి వాగ్దానాలు చేసి ప్రజలకు మభ్యపెట్టి ప్రభుత్వం తెచ్చుకుందో దాన్ని ఎండగట్టేకి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసేకి పెద్ద ర్యాలీ చేస్తామని చెప్పేసి ఇక్కడి నుంచి పిలుపునిస్తున్నాము. దానికి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క కార్యకర్త కానీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ రేపు 27వ తేదీ వచ్చి మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద ఎలా అయితే మేము వచ్చేసి నిరసన ర్యాలీ తెలియజేస్తామో మీకు ఎల్లప్పుడూ మీరు చేసే కల్లుబుల్లి మాటలకు మీరు చేసిన వాగ్దానాలకు మేము ఎప్పుడూ వెంటబడి మీకు పోరాడుతూనే ఉంటాము, మీకు తరుపుతానే ఉంటామని ఇక్కడి నుంచి తెలియజేసేకి మేము ఇక్కడి నుంచి మీకు అందరికీ పిలుపునిస్తున్నాము. అదేవిధంగా సూపర్ 6 అని చెప్పేసి ఉచిత ఇసుక అని చెప్పిరే అది వెళ్ళిపోయా. నీకు 15 50 లే. ఇవన్నీ సూపర్ 6 ఇంతవరకు ఉచిత బస్సులే ఇవన్నీలే. మళ్ళా పైన వచ్చేసి ఇది 15,000 కోట్లు వచ్చేసి ప్రజల మీద భారం వస్తే నువ్వు ఏం ప్రభుత్వం నోడతామని చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఇక్కడి నుంచి మేము ప్రశ్నిస్తున్నాము. ఈ ప్రశ్ననే రేపు పొద్దున మేమంతా ర్యాలీగా పోయి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎండగడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు 27వ తేదీ అందరూ రావాల్సిందిగా ఇక్కడి నుంచి కోరుతున్నాము. ధన్యవాదాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు 27వ తేదీన కరెంటు ఛార్జీలు ఈ కూటమి ప్రభుత్వం పెంచిన దాని మీద ఉద్యమించబోతా ఉన్నాం. ప్రజల పక్షాన, రైతుల పక్షాన, పరిశ్రమల యాజమాన్యం పక్షాన మీరు బాదుతున్న బాధుడు మేము తట్టుకోలేకున్నాము. మీరు ఇచ్చిన హామీలు 6 నెలలనే మర్చిపోయినట్టున్నారు. గతంలో మీరు కరెంటు ఛార్జీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెంచింది, మా ప్రభుత్వం వస్తే కరెంటు ఛార్జీలు పెంచము, వీలైతే తగ్గిస్తాము, ఇంకా వీలైతేనా ప్రజల దగ్గర ఉంటే కరెంటు మేమే కొంటామని కూడా చెప్పినారు. ఏ విధంగా సోలార్ యూనిట్లు ఇచ్చి మీరే కరెంటు ప్రొడ్యూస్ చేస్తారు, మిగులు కరెంటు వస్తుంది, మీ దగ్గర ప్రజల దగ్గర ఉంటే కొంటామని చెప్పి మీరు హామీలు ఇస్తే ప్రజలు నిజంగానే నమ్మారు. ఈ ప్రభుత్వం 9 గంటల కరెంటు ఇస్తుంది రైతులకు ఉచితంగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వాళ్ళు ఇంకా 9 గంటల కాకుండా అన్ని గంటలు పెంచుతారు, కరెంట్ ఛార్జీలు మాకు తగ్గుతాయి, మా మీద భారం తగ్గుతాయని చెప్పి ప్రజలు మీకు నమ్మి ఓటేసింది వాస్తవం. 6 నెలలు కాలేదు, దాదాపున 15,400 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జెస్ అని, ట్రూప్ ఛార్జెస్ అని రకరకాల పేర్లు పెట్టి ప్రజలకు తెలియకుండా చాప కింద నీరులాగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద 15,400 కోట్ల రూపాయలు దరిదాపున 6 నెలలు కాలేదు. ఇన్ని వేల కోట్ల రూపాయలు నువ్వు బాదుతూ కూడా కళ్ళు ఆర్పుకోకుండా అబద్ధం చెప్తూ ఇంకా మీకు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాము, మీ మీద బాధుడు వేయము, మీకు మిగిలిస్తామని చెప్పిన నువ్వు 15,000 చిల్లర కోట్ల రూపాయలు ప్రజల మీద బాదుతున్నావంటే నువ్వు చాలా మోసకారివయ్యా. నువ్వు దాన్ని వీలైతే చూపెట్టేదానికే వేసి తప్పు, నువ్వు ఇలా చేస్తున్నది, నువ్వు తగ్గించాల్సిందే, కరెంట్ ఛార్జీలు మాట ఇచ్చిన ప్రకారం మాట నిలబెట్టుకోవాల్సిందే అని నిరసన తెలియజేసే దానికోసం రేపు 27వ తేదీన కదిరిలో భారీ ఎత్తున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ పిలుపునిచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కథం తొక్కుతూ ఆ రోజున మీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి మీకు వినతి పత్రం నేను సబ్మిట్ చేస్తాం. ఆ తర్వాత కూడా వినకపోతే అంచెలుగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ రేపు 27వ తేదీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ తరలి రావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉంటే అందరం కలిసిపోదామని చెప్పి పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజలపైన ఈ కరెంటు ఛార్జీల బాధుడు వేసిన దానికి మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ నెల 27వ తేదీ మేము నిరసన కార్యక్రమం చేపట్టినాం. దానికి గాను కదిరి నియోజకవర్గ ప్రజలకు ప్రతి ఒక్కరికి ఈ నిరసన కార్యక్రమానికి హాజరై వారిపై ఈ బాధుడు వేసిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా
ప్రతి ఒక్కరూ గలం విప్పాలని మరియు నిరసన తెలపాలని ప్రతి ఒక్కరికి కోరుతున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం మేము కరెంటు ఛార్జీలు పెంచాం, ₹1 కూడా పెంచాం. మేము వీలైతే ఇంకా మేము కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని పదే ప్రతి ఒక్క చోట ప్రతి మీటింగ్లో వాళ్ళు కళ్ళబుల్లి మాటలు చెప్పుకొని వచ్చినారు. తీరా 3-4 నెలలు గడవక ముందే కరెంట్ ఛార్జీలు పెంచి తీరా 15,000 కోట్లు దాదాపు భారం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సామాన్య పౌరునిపైన ప్రజలపైన మోపినారు. కాబట్టి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకే ఒక మాట చెప్తున్నాం, ఇమ్మీడియట్గా ఏదైతే ఛార్జీలు పెంచి భారం మోపినారో అది తక్షణమే విరమించవలసిందిగా వాళ్ళని మేము కోరుచున్నాం, అలాగే హెచ్చరిస్తున్నాం కూడా. ఏదైతే కార్యక్రమం మేము నిరసన కార్యక్రమం చేపడినామో దానికి ప్రతి మండలం నుండి ప్రతి నియోజకవర్గం నుంచి నెలమూల నుండి ప్రతి ఒక్కరు వచ్చి ఏదైతే వీళ్ళు మా పైన దౌర్జన్యం చేస్తున్నారో, ఎందుకంటే ఎన్నికల వేళ ఏ హామీలు ఇచ్చినారో సూపర్ 6 అమలు చేయలే, ఇంకోటి అమలు చేయలే, అమ్మఒడి లేదు, తల్లికి వందనం అన్నారు అది లేదు, ఏది అమలు చేయలే, తీరా ఇంకా మా పైన భారం మోపుతున్నారు. కాబట్టి ఇది తక్షణం విరమింపు చేసుకోవాలని మేము కోరుతూ ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుచున్నాం. 27వ తేదీ 10:30 గంటలకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ దగ్గర అందరూ వస్తారు. ఇక్కడి నుండి మేము ర్యాలీగా బయలుదేరిపోయి ఆర్ఎండ్బి బంగ్లా పక్కన ఎలక్ట్రిసిటీ ఆఫీస్ దగ్గరికి పోయి మేము వినతి పత్రం ఇస్తాం మేము. కాబట్టి ప్రతి మండలం నుండి నియోజకవర్గం నలుమూలల నుండి ప్రతి ఒక్కరు వచ్చి ఈ నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. అదే కాకుండా ఇట్టి పరిస్థితుల్లో 10:30 గంటలకు ఇక్కడికి చేరవలసిందిగా ప్రతి ఒక్కరికి మేము తెలియజేస్తున్నాం.